కర్నూలు జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. తుంగభద్ర నదిని తోడేస్తున్నారు. ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. ఇసుక రీచ్లున్నా అనధికారికంగా తవ్వకాలు జరిపేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉండడంతో 3 ర్యాంపులు 6 లారీలు అన్నట్లుగా సీన్ ఉంది. కర్నూలు జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తుంగభద్ర నదిపై నేషనల్ హైవే 44 నుంచి చూస్తే యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు కనిపిస్తాయి. తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో సుంకేశ్వర రిజర్వాయర్ ఎగువన ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్లు ఉన్నాయి. అయినా అధికారిక రీచ్లకు ఎగువన దిగువన అనధికారికంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. ప్రజల అవసరాలకు స్థానికంగా నదులు, వాగులు, వంకల నుంచి ఇసుక తవ్వుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఇసుక దోపిడీ లక్ష్యంగా ప్రతిరోజు వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. కర్నూలు శివారుతో పాటు పలు గ్రామాల్లో యథేచ్ఛగా ఇసుక అక్రమంగా తవ్వేస్తున్న అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో ప్రతిరోజు 300 నుంచి 400 వరకు ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా తరలిస్తున్నారు. పెద్ద పెద్ద టిప్పర్లలో ఇసుక హైదరాబాద్ కూడా తరలిపోతోంది. భారీగా ఇసుక తవ్వేస్తూ ఉండడంతో తుంగభద్ర నదిలో భారీ గోతులు ఏర్పడ్డాయి. 15 అడుగుల నుంచి 20 అడుగుల వరకు గుంతలు పడ్డాయి. హైవే వంతెన సమీపంలో కూడా తవ్వుతూ ఉండడంతో బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉంది. అడ్డుకోవాల్సిన అధికారులు, సిబ్బంది తమకేంటి అన్నట్లుగా ఉండడంతో పాటు ట్రాక్టర్కు ఇంత అని వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అప్పుడప్పుడు మొక్కుబడిగా వాహనాలను సీజ్ చేస్తున్నా సొంత అవసరాలకు ఇసుక తీసుకువెళ్లవచ్చనే ప్రభుత్వ సూచనను అవకాశంగా తీసుకుని అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏ శాఖ అధికారి గాని అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికైనా ఇసుకాసురులపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.